సోదరులారా, సిపిఎం పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా గత వారం రోజులుగా వినుకొండ పరిసర ప్రాంతాల్లో, వినుకొండ పట్టణంలోతో పాటు మండలంలో ప్రజాపోరు ప్రచార యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అనేక రకాల సమస్యలు పేద వర్గాల నుంచి మేము తీసుకోవడం జరిగింది మిత్రులారా. అందులో భాగంగా మరి వినుకొండ ప్రాంతంలోని పట్టణంలోని సుందరనగర్ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, మరి అక్కడ వాళ్ళకి పట్టాలు లేకపోవడం మేము గమనించాం. అదేవిధంగా విద్యపై కాలనీ వాసులకు మౌలిక వసతులు లేవు. అదేవిధంగా వికలాంగుల కాలనీలో మరి వికలాంగులకు మంచినీటి సౌకర్యం లేదని చెప్పేసి మా దృష్టి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా వెన్నపుస్తవ కాలనీలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. వీటన్నిటితో పాటు మరి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి వినుకొండ నుంచి తిమ్మాయపాలెం, భారతాపురం, నడిగడ్డ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అదేవిధంగా కారంపూడి రోడ్డు ప్రయాణం చేయాలంటే రాత్రి వేళల్లో హైదరాబాద్కు దాదాపు 10 బస్సుల దాకా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. వారు గుంతల్లో ప్రయాణం చేయాలని ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా వినుకొండ నాగలవరం వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా మారిపోయింది. దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. మరి 159 కోట్లు వచ్చాయని చెప్పేసి ఏదైతే నాయకులు చెప్తా ఉన్నారో, వినుకొండకి మంచినీటి వ్యవస్థను 159 కోట్లు మెరుగుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. మరి కేంద్రంలో జమిలీ ఎన్నికలు తీసుకురావాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ప్రజలను కోరుతా ఉన్నాం. ఒకే మతం, ఒకే ఎన్నిక, ఒకే ఓటు అంటాం కరెక్ట్ అయింది కాదు. ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధమైంది. దీన్ని అందరూ గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా మరి ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, నిత్యావసర ధరలు ఉన్నాయో వాటిని తగ్గించాలని, మరి ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతా ఉంటే ఇక్కడ పెట్రోల్ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకు కారణం? ఇదంతా దాదాపు కోట్ల రూపాయలు కేంద్రంలోని ప్రభుత్వం దోచుకుంటా ఉంది. ఈ దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పేదలు నివసిస్తున్న స్థలాల్లో పట్టాలు ఇవ్వకుండా చోద్యం చూస్తూ ఉన్నారు. మరి గతంలో టిట్కో ఇళ్ళని, తర్వాత జగనన్న ఇళ్ళని వేశారు. అంతకంటే ముందు ఈ పేదల ఇళ్ళు ఉన్నాయి. వాటికి పట్టాలు ఇవ్వకుండా, మౌలిక వసతులు కల్పించకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి కాలనీలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ కాలనీలు ఏమైపోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పాలకులు గుర్తించి, అధికారులు గుర్తించి ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఇళ్ళు వేసుకొని వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రజాపోరు ద్వారా డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా.